హలో హాయ్ నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదండి ఎడిటింగ్ చేసేదానికి కూడాను, వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అన్నమాట. ఎందుకంటే అస్సలు వ్యూస్ రావట్లేదండి. నాకే కాదులే, అందరికీ చాలామందికి. అంటే ఎవరైతే ఫామ్లో ఉంటాయో వాళ్ళనే ఫాలో అవుతుంటారు అన్నమాట. ముందు నుంచి ఫాలో అవుతుంటారు కదా, వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు అన్నమాట. ఇలా కొత్తగా అంటే ఛానల్ పెట్టి 1.5 సంవత్సరం అయినా ఇంకా అంటే ట్రెండ్ కాకుండా ఉన్న ఛానల్కి అయితే మరి ఉండంగా దారుణం అయిపోతుంది అన్నమాట. అస్సలు రావట్లేదండి. 200 అలా వచ్చేటివి 100 కూడా రావట్లేదు. 300 400 వచ్చేటివి 200కి అలా దిగజారిపోయినాయి అన్నమాట. సో ఆ రకంగా అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. అంటే ఎడిటింగ్ చేయాలన్నా, వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా అబ్బా ఏమి ఇస్తావులే, అసలు ఏమోలే అనిపిస్తుంది. కానీ చూద్దాం అన్న ఒక హోప్తో, ఇంట్రెస్ట్ లేకపోయినా, అస్సలు చేయాలన్న మూడు ఉత్సాహం అంటారే అవేవి లేకపోయినా సరే ఏదో అతి కష్టం మీద ఇలా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నానండి. అయినా చూసేవాళ్ళు మాత్రం ఎంతమంది వీడియోలను చూస్తారులే. అంటే అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టేశారు కదా, సో వాళ్ళకి మాత్రం బోరు కొట్టేస్తుంది. అన్ని వీడియోలు చూసి వాళ్ళు మాత్రం ఎన్నెన్ని చూస్తారు అని అనుకుంటానండి. నేనే అనుకుంటాను. నాలాగా ఎవరైనా అనుకుంటారా అండి? నేను కాకపోతే అనుకుంటున్నాను అన్నమాట. సో నాలాగా ఎవరైనా అనుకునే వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేబీ ఎవరు అనుకోరేమో, నా వీడియో ఎప్పుడు వైరల్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. నేను కూడా అనుకుంటాను, నా వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందా అని. మళ్ళీ ఇలా కూడా అనుకుంటానండి. అలా ఇలా రెండు పక్కలు అనుకుంటాను నాకు నేనే. సో అలా అవుతుందన్నమాట. దేనికైనా లక్ అనేది ఉండాలండి. కొంతమందికి అయితే 1-2 వీడియోలకి వైరల్ అయిపోతాయి, మోనిటైజేషన్ అయిపోద్ది. అలాగే కొంతమంది 1 నెలకి, 2 నెలలకి, 3 నెలలకి అలా అయిపోతాయి. నాకైతే 1.5 సంవత్సరం అవుతుందండి. 1.5 సంవత్సరం పైన అయిపోతుంది. అయినా నాకు లక్ ఇంకా కలిసి రాలేదు. ఇక్కడ లాస్ట్ వ్లాగ్లో చికెన్ని కలిపి పెట్టాను కదండి. చికెన్ పకోడీకి, చికెన్ బిర్యానీ కానీ సపరేట్గా కలిపి పెట్టాను కదా. ఇక ఈరోజు అంటే పక్క రోజు అనమాట. ఆ రోజు అయితే ఓన్లీ లివర్ ఫ్రై చేసి ఇచ్చాను. ఇక పక్క రోజు ఈవినింగ్ చికెన్ పకోడీ చేసేస్తున్నానండి. ఈవినింగ్ అంటే నైట్ అయిపోతుందిలే, 7 అయిపోతుంది. 7కి అలా చికెన్ పకోడీ చేసుకుంటున్నాము. మధ్యాహ్నం లంచ్లోకి అయితే టొమాటో పప్పు అలాగే చిక్కుడుకాయ ఫ్రై చేశానండి. ఫస్ట్ క్లిప్లో చూపించింది అదేనన్నమాట, టొమాటో పప్పు చేస్తున్న క్లిప్ అన్నమాట అది. ఇక్కడ ఈవినింగ్ చికెన్ పకోడీ చేసుకుంటున్నాము. నాకు కంపెనీ ఇవ్వడానికి నాతో పాటు ఒక గెస్ట్ ఉందండి. సో ఆ గెస్ట్ కోసమే ఇందాక కాఫీ కలిపించాను. కాఫీ కలిపేసి ఇక్కడ కారం చేస్తున్నానండి, వెల్లుల్లి కారము. ఇడ్లీ కూడా చేద్దామని సో వెల్లుల్లి కారం చేస్తున్నాను అన్నమాట. అంటే చట్నీ కారం 2 ఉండాలండి మాకు. చట్నీ అయితే ఉంది, కారం అయితే అయిపోయింది. అలాగే పొడి కూడా ఏం లేదు. మామూలుగా ఎప్పుడు పొడి కొట్టు పెట్టుకుంటా నేను. మినపప్పులు అవన్నీ వేసి పొడి కొడతానన్నమాట. సో ఆ పొడి కూడా అయిపోయింది. ఇక్కడ వెల్లుల్లి కారం లాగా అంటే కారపొడి, సాల్ట్, జీలకర్ర, మామూలుగా అయితే పచ్చి నూనె ఇందులోనే వేసుకుంటా. జీలకర్ర అవన్నీ వేసుకొని పచ్చి నూనె పోసేస్తా. కానీ ఈరోజు ఆ గెస్ట్ కూడా ఉంది కదా, సో ఆ గెస్ట్ కోసం కొంచెం నూనె కాచి దానిలో ఆవాలు అలాగే కరివేపాకు వేసి కాచిన ఆయిల్ దానిలో పోసాను అన్నమాట. అత్తగారు పెట్టాలి, కింద పెట్టాల, అది కనబడాలంటే. నూనె పడుతున్నా దూరంగా పడ్డా కానీ ఒకవేళ అంటే కనపడాలంటే ఇట్టు పెట్టాలన్నమాట. అది లెక్క. ఎక్కడ కనిపిస్తుంది మాడే? ఇట్ట పెడితే నువ్వు కనబడుతుంది. అవసరం కలిపేటప్పుడు కరివేపాకులన్నీ ఎత్తి పడేసి తింటాడు. వాడు కూడా తినడు కదా. తింటాడా వాడు? నేను కరివేపాకు వేయలే, నేను ఇప్పుడు వేస్తున్నా. మంచిగా ఉంది కాబట్టి బాగుంటుంది స్మెల్ అదంతా. ఒక్కొక్కసారి అయితే ఆయిల్ కూడా పచ్చి ఆయిల్ వేసి కలిపేసుకుంటా. ఇలాగే వేసుకుంటా, బాగుంటుంది. తినేస్తా. అంటే వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటుందా, ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటే చాలన్నమాట మాకు. అది ఏందో కానీ. ఇదిగోండి కారం రెడీ. వెల్లుల్లి కారం ఇడ్లీ లేకిది.
పెట్టు పైకి పైకి. ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి. హలో హాయ్. ఇదిగోండి వెల్లుల్లి కారం అయిపోయింది, కారం చేసాము. అలాగే ఇడ్లీ పిండి, అంటే ఇప్పుడు ఇడ్లీ పెట్టాలి. సో ఇప్పుడు ఒకటి చేయాలన్నమాట. ఇంకొకటి ఏంటి, చికెన్ పకోడా చేయాలి. ఇప్పుడు మరి చికెన్ పకోడా చేస్తున్నా. నిన్న కలిపెట్టాను, ఈరోజు పెట్టుకున్నాం ఈ చికెన్ పకోడీ. ఓకే, ఇప్పుడు చికెన్ పకోడా చేసుకొని తినేద్దాం. ఇంకొక గెస్ట్ నేను చూపిస్తాను మీకు. ఓకే, ఆ గెస్ట్ ఎవరైనా చూపిస్తాను, చూస్తూనే ఉన్నాను. ఇదిగోండి ఎమ్మి ఎమ్మి చికెన్ పకోడీ. యాక్చువల్లీ చికెన్ పకోడీకి కొంచెమే ఆయిల్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే మళ్ళీ ఆ ఆయిల్ మిగిలిపోతుంది కదా, అందుకే ఇప్పుడు అసలు ఎక్కువ వేసా. అసలు మామూలుగా అయితే ఇంత కూడా వేయను, ప్రతిసారి చెప్తుంటాను కదా. సో ఇప్పుడు ఎక్కువ వేసా. ఒక స్టవ్ మీదేమో చికెన్ పకోడీకి పెట్టేసి, ఇంకొక స్టవ్ ఉంది కదా దానిపైన ఇడ్లీ కూడా పెట్టేద్దాం. పైకెత్తు. దీనిలో చూడాలి అట్లా వస్తుంది. ఆయిల్ బాగా కాలుతూ ఉంది. చాలా హ్యాపీ మళ్ళీ. ఓకే, ఇంకా తీసేద్దాం. ఇడ్లీ అయిపోయిందనమాట, ఆవిలో చేస్తుంది. ఆఫ్ చేసేద్దాం. ఇందాక నాకు వీడియో తీసిన గెస్ట్ ఈమె అన్నమాట, వంచేసుకుంటా. ఎవరో చెప్పండి. చరిష్మా. చరిష్మా. ఇప్పుడు మేమిద్దరం కలిసి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇక మేమిద్దరం కూర్చొని ఓ పట్టు పట్టేస్తాం, నేను చరిష్మా. ఆ రోజు కొద్దిగా ఉప్పు ఎక్కువైందండి. ఫస్ట్దేమో ఓకే సరిపోయింది మాకు, థమ్సప్ తాగుతూ తిన్నాము, మాకు సరిపోయింది. కొంచెం లాస్ట్ది మిగిలింది చూడండి, లాస్ట్లో వేసింది ఉంటుంది కదా, ఆ మసాలా అంతా అంటుకొని. సో ఆ మసాలాది ఇంకాస్త ఉప్పు ఎక్కువైందనమాట. ఇక ఆనియన్ కూడా కట్ చేసుకొని థమ్సప్ ముందు పెట్టుకొని మేమిద్దరం అయితే కుమ్మేసాము, నేను చరిష్మా. నేను సరిపోదులే అనుకొని కాస్త సాల్ట్ ఎక్కువ వేసాను అన్నమాట. సో అదొక్కటి తెప్పితే మిగతాదంతా సూపర్ ఎమ్మీ అండి, చాలా బాగుంది, టెండర్గా జ్యూసీగా. ఇదిగోండి అయిపోయాయి చికెన్ పకోడీ. ఇదిగో ఇడ్లీ కూడా
అలాగే ఇడ్లీలోకి ఇందాక చేసాం కదా వెల్లుల్లి కారం, అది చట్నీ. ఇదన్నమాట డిన్నర్ మెనూ ఇది. ఇంకా కొంచెం అన్నం కూడా ఉంది. అన్నము అలాగే అన్నము ఇంకేంటది బీన్స్కాయ కాదు పందిరి చిక్కుడు ఫ్రై చేశానండి మధ్యాహ్నం, అది కూడా కొంచెం ఉంది. సో ఇదన్నమాట ఇప్పుడైతే. ఇదిగోండి చికెన్ పకోడీ, ఇదిగో ఇడ్లీ, ఇదిగో రెడ్ కారం, అబ్బా వెల్లుల్లి కారం, ఇదిగో చట్నీ. కనిపించడం సరిగా పర్లే లైట్ ఇటు పక్క కదా ఉండేదే, అందుకు. ఎముకలు నవ్వలేవు కదా నువ్వు, తింటావా? చాలా రోజులైందండి, చాలా రోజులైంది చికెన్ పకోడీ చేసుకొని. ఈ మధ్య చేసాలే ఒకరోజు, చాలా రోజులు అంటే ఈ మధ్య చేసాలే, వర్షం వచ్చినప్పుడు చేశాను. ఎముక ఎడేసుకో ఏదన్నా వేస్ట్. వడగదు వెనకాల దీని మీద నిమ్మకాయ పిండుకొని తింటానే. నిమ్మకాయ ఉంది అక్కడే ఉంది, దీని మీద బాగుంటుంది. పిండుకో. ఎలా చేస్తాను? ఇదిగోండి కరివేపాకు ఫ్రై చేశాను కదా, వేస్ట్ తీయకూడదు. ఇవి బాగా ఫ్రై అయిపోయి ఉంటుందా, గట్టిగా ఉంటాయి, కొంచెం గట్టిగా. అయినా నవ్వులేస్తా, కొంతమంది అసలు నవ్వులేరులే. చికెన్ కర్రీ చేసినా కానీ ఎముకలు ఏదైతే వేసుకుంటాను నేను ఎక్కువ. నేను చూడలేదంట. మీకు అన్నీ అయ్యే ఇష్టం స్కిన్లు అందరికీ, అవును కదా? ఇప్పుడు స్కిన్ వేసి తెచ్చుకుంటారా, స్కిన్తో పాటు తెచ్చుకుంటారు? అట్లయితే నీకు ఇష్టమైన స్కిన్తో తెస్తాడు వాడు. ఒక్కసారి మంచి పట్టాడు. అవేదంటే ఎక్కువ మా చరిష్ మాకు స్కిన్తో ఇష్టం అంట ఎక్కువ. నువ్వు కారం కూడా ఎక్కువ తినవు కదా, నేర్చుకో మహిళగా. ఇప్పుడు అలవాటు అయింది. ముందు అలవాటు అయిపోద్ది కారం లేదంట. తాగు తీసానా? మెత్తవన్నీ నువ్వు తిను, ఎముకలన్నీ నేను తింటా. నువ్వు నవ్వలేవు. ఫస్ట్ టైం ఇప్పుడు దాకా ఈ వింటర్లో
వింటర్ వచ్చినప్పటి నుంచి తాగనేలేమో. ఈ మధ్య రెండు సార్లు ఒకసారి చేసుకున్నా, అయినా తాగలేదు. ఎందుకంటే దగ్గు వస్తుంది భయానికి. అలా చికెన్ పకోడీ అయితే తినేసి ఇడ్లీ కూడా పెట్టుకున్నామండి, చెర్రెండు ఇడ్లీ. సరే చరిష్మా ఒకటే ఇడ్లీ తిని ఒకటేమో నాకు ఇచ్చేసింది. ఇక మా మహి వచ్చాడన్నమాట చరిష్మాని ఇంటికి తీసుకువెళ్ళడానికి. ఇక మహి తినరా అంటే, ఇడ్లీ తినరా అంటే నాకు వద్దన్నాడు ఫస్ట్. తిను అంటే సరే 2 ఇడ్లీ పెట్టయితే అన్నాడు. వాడు కూడా కారం ఉంటే చాలన్నమాట వాడికి కూడా, మా మహికి కూడా. చట్నీ ఉన్నా కానీ కారం ఉందా అంటుంటాడంట. మా వదిన కూడా చెప్తుంటుంది కారప్పొడి ఉంటే చాలు సుమతి, అన్నంలో కూడా వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తినేస్తాడు, కారప్పొడి వాడి కోసమే కొట్టు పెడతాను నేను అని చెప్తూ ఉంటుంది. సో అలా చట్నీ అయితే వేసుకోలేదు, వాడు కూడా కారంతోనే తిన్నాడండి. ఇక తినేసి బయలుదేరేసారనమాట. ఇదండి ఈ రోజుటి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. భలే చెప్తుంది. బాయ్.